ఆటో డ్రైవర్ల సేవ కోసం ప్రత్యేక యాప్తో పాటు అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడం హర్షణీయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో నియోజకవర్గ స్థాయి సభ జరిగింది. నియోజకవర్గంలోని 5 మండలాల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఏపీ వాటర్ ఇన్ ల్యాండ్స్ అథారిటీ చైర్మన్ జడ్ శివప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బ్రహ్మదేవం సెంటర్ నుంచి భారీ ఆటో ర్యాలీ నిర్వహించిన ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జంబో చెక్కును ఆటో డ్రైవర్ల సేవలో లబ్ధిదారులకు సోమిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 2651 మందికి సుమారు 4 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని చెప్పారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు ఎక్కువ నగదు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందని సోమిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులు ఉండేవాళ్ళు, ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఇంకా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గించేశారు. ముత్తుగూరు సర్పంచ్ బోదూరు లక్ష్మి గారిని కూడా వేదిక రావాల్సి వచ్చి సార్ కొంచెం పైకి లేండి సార్. సార్ కొంచెం పైకి లేండి సార్.
One, sir. రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి అండ్ వెంకటాచలం ట్యాక్స్ చైర్మన్ శ్రీ రావూరు రాధాకృష్ణారెడ్డి గారిని రామకృష్ణారెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామకృష్ణయ్య ఎవరో వచ్చినారు. అందరికి నమస్కారం. ఇప్పుడే ఆటో డ్రైవర్ సేవలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం అయింది. పవన్ కళ్యాణ్ గారు, అందరు లోకేష్ బాబు గారు అందరూ మాట్లాడినారు. ఇప్పుడు రాష్ట్రంలో 2,90,669 మందికి 436 కోట్లు జమ అయింది. ఇప్పుడే ఇక్కడ 15,000 రూపాయలు డీబీటీ గవర్నమెంట్ పేమెంట్ ఆఫ్ ₹15,000 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. 15,000 రూపాయలు అందరి అకౌంట్లలో పడిపోయింది. రాష్ట్రంలో 2,90,669 మందికి 436 కోట్లు పడింది. జిల్లాలో 17,406 మందికి 26,10,90,000 పడింది. సర్వేపల్లి నియోజకవర్గంలో 2,651 మందికి 3,97,65,000 పడింది. అంటే 4 కోట్లు పడింది. ఇది అంతకుముందు ఏంటంటే బెనిఫిషరీస్ నంబర్ తక్కువ, అమౌంట్ 10,000. ఇప్పుడు బెనిఫిషరీస్ సంఖ్య పెరిగింది రాష్ట్రంలో, జిల్లాలో, సర్వేపల్లిలో. సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మనం 3,97,65,000 ఇచ్చాం. లాస్ట్ టైం అది చాలా తక్కువ అమౌంట్. జిల్లాలో కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో 16 కోట్లు పే చేశారు. ఇప్పుడు మనం 26 కోట్ల చిల్లర పే చేస్తాం. అందుకని మంచి వాళ్ళందరికీ కూడా సఫిషియంట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లలో పడటం జరిగింది. నంబర్ కూడా పెరిగింది. ఏదైతే ఈరోజు స్త్రీ శక్తి పథకం కింద మహిళలు బస్సులో పోతున్నారు, అందువల్ల మా కలెక్షన్లు తగ్గినాయి అన్నారు. వాళ్ళని కాంపెన్సేట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారు మాట్లాడినారు. ఒక మెసేజ్ పంపించారు. వాళ్ళకి అవసరమైతే ఆటో డ్రైవర్ల సేవకి ఒక యాప్ ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసేటట్టు, అవసరమైతే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేటట్టు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అందరం చూసాం. సో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గంలో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.